వాహ్! ఆ సీతాదేవి గారి మ్యారేజ్‌కి, రాజు గారి మ్యారేజ్ మధ్యలో వాళ్ళు ఎన్నేళ్ళు ఉన్నారండి? సీతాదేవి గారు అది 66లో అనుకుంటా మ్యారేజ్. రాజుగారు అది సీతాదేవి గారిది. అది కూడా లాంగ్ జర్నీయే. అదే బాగా అనుబంధం. వాళ్ళకి పిల్లల దగ్గరికి వచ్చేళ్ళకి కృష్ణరాజు గారికి ఫస్ట్ సీతాదేవి గారికి అబ్బాయి పుట్టి చనిపోయాడు. అయితే ఉన్నాడు వారసుడు ఉన్నాడు పాపం. అది డాక్టర్ తప్పంట. ఓకే ఓకే ఓకే. రాజుగారు లేదు మెడ్రాస్లోనే బాగుంటుంది అంటే ఆవిడ ఎప్పుడు ఒక డాక్టర్ ఇక్కడ ఆవిడ అసలు సరిగా ట్రీట్ చేయలేదంట. డెలివరీలో ఆవిడ తప్పు వల్ల అబ్బాయి చనిపోయాడు. తర్వాత చాలా వైద్యం చేయించుకున్నారంట. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ లండన్ వెళ్ళి అక్కడ వైద్యం అప్పట్లోనే లండన్లో రాజుగారు పాపం ఇంక వద్దులే సీత ఎందుకు మనకి, నీవు హెల్త్ పాడైపోద్ది అన్నా లేదు నా పిల్లలు కావాలి ఎలాగేనని చాలా వైద్యం చేయించుకోవడం జరిగింది. తర్వాత ఇంకా అవ్వక అప్పుడు పెంచుకొని పాపని దగ్గర చుట్టాల అమ్మాయిని దగ్గర తీసుకున్నారని. తర్వాత మేము మ్యారేజ్ చేసాం కదా. తెలుసు నాకు, అందుకనే అడిగాను. కానీ ఇక్కడ మిమ్మల్ని అడిగే చాలా విషయాలు నాకు వ్యక్తిగతంగా తెలిసినా అవన్నీ పేపర్ల ద్వారానో పర్సనల్గా మనం మాట్లాడుకునేటప్పుడు తెలుసు, కానీ వీడియో ద్వారా కానీ లేకపోతే ప్రేక్షకులకు తెలియదు అనే ఉద్దేశంతో అడుగుతున్నాను. మీరు తప్పుగా అనుకోవద్దు, కొంచెం ఓపికగా సమాధానం చెప్పండి. తప్పలేదు. మా మామగారు కూడా మ్యారేజ్ అయ్యి నేను వచ్చా. మాకు ఊర్లో ఇక్కడికి ఉంటాయి గొబ్బి పువ్వులని, ముల్లగోరింటి పువ్వులని ఎల్లో కలర్లో ఉంటాయి. అవి బాగా ఈశ్వరుడికి ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఈశ్వరుడి పూజ నాకు తెలిసిందే నుంచి. తర్వాత సాయిబాబాలా ఆ పువ్వులు పూజ చేసేదాన్ని రోజును. మా మామగారు రోజును వీళ్ళతో అనేవారట ఇంట్లో. నాకు కల్లో రాముడు కనిపించి చెప్పాడు, పలానా అమ్మాయి పూజ చేస్తుంది కొడుకు కోసం, అమ్మాయి గొబ్బి పువ్వులతో పూజ చేస్తుంది, అమ్మాయి నీ కోడలు అవుద్ది. నేను కరెక్ట్గా వచ్చాక కూడా నన్ను అడిగారు మా మామగారు, అమ్మ నీకు భక్తి ఎక్కువ కదా, నువ్వు గుబ్బు పువ్వులతో పూజ చేస్తావు. నాకు అప్పుడే రాముడు కల్లా కనిపించి చెప్పాడు అని. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకొక విషయం, మీరు ఇప్పుడు చెప్తుంటే మీరేమో శివుడిని పూజిస్తారు, ఆయనకి భక్త కన్నప్ప సినిమాతో ఎంత ఎనలేని కీర్తి వచ్చింది ఆయన అప్పట్లో. బాబు గారికి కానీ ఆయనకి కానీ విపరీతమైన అద్భుతమైన. నిజంగా భక్త కన్నప్ప అంటే ఎలా ఉంటారా అని అప్పటి వరకు తెలియని వాళ్ళకి కూడా తెలిసిందండి. అవును, కరెక్ట్. సినిమా ద్వారా అందరికి తెలుసు, కానీ భక్త కన్నప్ప కృష్ణరాజు గారు చేయకపోతే ఆ భక్త కన్నప్ప అనేది ఒకటి హిస్టరీ తెలియదు. అవునవును, ఎందుకంటే అక్కడ కాళహస్తిలో కొండ మీద ఉంటాడు భక్త కన్నప్ప. ఆ రియల్ పెయింటింగ్లో రియల్ కృష్ణరాజు గారిదే వేశారు అక్కడ. అంతకన్నా అదృష్టం ఎవరికి ఉంటుంది? అంటే ఇంకా కృష్ణరాజు గారిదే విజువల్ గా ఉండింది అందరికి. ఆయనే భక్త కన్నప్ప అని. ఆయన రియల్ క్యారెక్టర్ ని ఆ గోడ మీద అన్ని ఈశ్వరుడు ఫోటోలు వేసి మధ్యలో ఈంది ఉంటుంది. ఎంత అదృష్టం మనకి అలాంటి వ్యక్తి. ఇలాంటి ఎన్నో అదృష్టాలు మీరు పక్కన వచ్చిన కాడి నుంచి కూడా ఎన్నో చూసుండారు కదా. అలా జరిగే చాలా నా కళ్ళ ముందే నేను మీరు ఫస్ట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వెళ్తున్నప్పుడు కాకినాడ పెద్ద పాపకి అప్పుడు 6 months, అవును, పెద్ద అమ్మాయికి అక్కడ ఉండేవాళ్ళు రోడ్ నెంబర్ 12. అదంతా ఎలా ఉండేది, మీ అందరూ రావటం రోజు అంతా కలకల్లాడుతూ. అంటే కృష్ణరాజు గారు అంటేనే ఒక వైబ్రేషన్. ఎప్పుడు ఒక 1000 మంది ఉన్నట్టు ఉండటం, అవి ఆ విగ్రహం, ఆ మెంటాలిటీ, ఆయన చూస్తే చాలు ఏంటో తెలియని ఒక ఆనందం వచ్చేస్తూ ఉంటుంది ఎవరికైనా సరే, మనందరికీ. ఎందుకు మేడం ఆయన అలా అంత గంభీరంగా ఇలా కూర్చొని ఏంటి సంగతి ఏంటి రారా మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ అయిపోయాక ఏం ఫోటోలు కావాలా రెండు తీయించు అంటే మీ అందరూ భయపడేవారు కదా ఎలాగా ఏంటి అని. అలా చాలామందికి నేను కూడా తీయించడం. ముందు ఎవరైనా ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు భయపడేవారు, తర్వాత ఒక్కసారి మాట్లాడాక అబ్బా కృష్ణరాజు గారు ఎంత మంచి, ఎవరైనా ఒక స్టోరీ